ఆ ఏడుపు ప్రార్థనలో రాదు. మళ్ళీ అస్సలు సుక్క రాదు. ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు ఏడుతారేమో అని చూస్తే ఒక్క సుక్క కూడా రాదు. సినిమాలు చూస్తూ ఉంటే, టీవీలు చూస్తూ ఉంటే, సీరియళ్ళు చూస్తూ ఉంటే ఏడుపే ఏడుపు. అందులో రకరకాల ఏడుపులు. మళ్ళా శబ్దం లేకుండా నీళ్ళు గారుతాయి కొంతమందికి, ఎక్కెక్కి పడి ఏడుస్తారు కొంతమంది, కళ్ళు ఎర్రగేటట్లు ఏడుస్తారు కొంతమంది. పలు రకాల ఏడుపులు ప్రార్థనలో రాదు. రోదన ప్రార్థన పోయింది, ప్రలాపించే ప్రార్థన పోయింది, అంగలార్చే ప్రార్థన పోయింది, పశ్చాత్తాపడే ప్రార్థన పోయింది. ప్రార్థనలు అంతరించిపోతున్నాయి. కుటుంబాలలో ప్రార్థనలు అంతరించిపోతున్నాయి. అలసిపోవటమే జరుగుతున్నది, నిద్రపోవటమే జరుగుతున్నది. కనుక నువ్వు దీవించబడాలంటే పర్వతపు ప్రార్థన అనుభవం కావాలి. ఆనాడు భక్తులు పర్వతాల మీద ప్రార్థనలు గడిపినట్లుగా ఏలి అనే కానీ, ఎలీష్ అనే కానీ, మోసేనే కానీ, యేసుప్రభే కానీ, ఆయన శిష్యులే కానీ సమయం దొరికినప్పుడల్లా కూడా పర్వతపు ప్రార్థన అనుభవాలు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ప్రార్థనాత్మను కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏదైనా ఒక సమస్యలను పరిష్కారం చేసేది ఏదన్నా ఉందంటే అది ప్రార్థనే. జీవితాలను తారుమారుగా చేసేది ఏదన్నా ఉందంటే ప్రార్థనే. ప్రస్తుతం పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి అనుకోండి, ఏం కాదు, మీరు ప్రార్థన చేయండి. చాలా ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. గొంగలి పురుగు ఉంటుంది కదా, గొంగలి పురుగు అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. అది దాని ఒంటి నిండా బోరే ఉంటుంది. అందుచేత కొన్ని చెట్లు ఎక్కింది. అందులో మెయిన్ ములక్కాయ చెట్టు, ములక్క చెట్టు ఇష్టం దానికి బాగా, గొంగలి పురుగుకి. ఆ ములగ చెట్టు ఎక్కినప్పుడు దాని పువ్వులు దానికి ఇష్టం. అందుచేత ఆ చెట్టు ఎక్కటం చాలా కష్టమైంది దానికి. అంత దూరం పాకాలి, అంతెత్తెత్త ఎక్కాలంటే దాని కాళ్ళు ఎంత, దాని బతికెంత, దాని జీవితం ఎంత. కానీ దానికి ఇష్టమైన ఆకు, దానికి ఇష్టమైన ఆహారం ఎత్తైన కొమ్మల మీద ఉంటుంది అన్నమాట. ములక చెట్టు చాలా హైట్ ఉంటుంది. ఈ పురుగు ఇంత ఉంటుంది. ఈ పురుగు అక్కడ దాకా వెళ్ళాలంటే అది చిన్న మాట, దాని ప్రాణం ఏ పాటిది. అందుకని ఎక్కడానికి ఎక్కువది, మళ్ళీ ఆడి నుంచి కింద పడిద్ది. అది చాలాసార్లు కింద ఎక్కటం పడటం అనేది జరిగినాక దానికి మొండితనం ఏర్పడుతుందట. సమస్యనే లేదు, ఈసారి ఆ పువ్వు తినాల్సిందే, నేను దాన్ని ఆస్వాదించాలి అని చెప్పేసి కొంతకాలం అది ఫాస్టింగ్ లాగా, ఉపవాసం లాగా ఒక ప్రదేశంలో ఉండి తన శరీరాన్ని పగలగొట్టుకొని, తన శరీరాన్ని పెకిలించుకొని అందులో నుంచి వెళ్ళి మరొకటి వస్తుంది. అదే సీతాకొక సిలుక. అప్పుడు అది సీతాకొక సిలుక లాగా బయటకు వచ్చి, బటర్ఫ్లై లాగా బయటకు వచ్చి, అది ఏ చెట్టు అంటే ఆ చెట్టు, ఎక్కడంటే అక్కడికి వెళ్ళి అది అనుకున్నటువంటి పుష్పాలన్నిటినీ కూడా ఆస్వాదిస్తుందట. అంటే దాని ప్రయత్నం ఎంత గట్టిదో మీరు చూడండి. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలని దానికి ఆశ, కానీ ఎక్కిన ప్రతిసారల్లా దాన్ని స్లిప్ అయి కింద పడుతూ ఉంటుంది. అందుకని అది నిరాశ చెందకుండా ఎలాగైనా నేను అనుకున్నది సాధించాలని తన శరీరాన్ని పెకిలించుకొని, రెక్కలను సంపాదించుకొని, తనకిష్టమైనటువంటి చెట్ల మీద పుష్పాల్లోకి వెళ్ళి ఆ పుష్పాలలో ఉన్న మకరందాన్ని అది స్వీకరిస్తూ ఉంటుంది. అనేక చెట్ల పువ్వుల
మకరందాన్ని స్వీకరించినదే ఆ తర్వాత అది తేనెలోకి మారుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అంతా కూడా. మళ్ళోసారి అందరూ కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన బుక్ పేరు కూడా కరీసా మకరందం అని పెట్టాను. అనేకమైనటువంటి వాటి ఉన్నతమైన వాటి యొక్క మీనింగ్ అన్నమాట మకరందం అంటే. శ్రేష్టమైన వాటిలలో శ్రేష్టమైంది మకరందం. సీతాకొక చిలుక అనుభవం, అది ఎక్కుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, ఎక్కుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. ఓడిపోయే ప్రసక్తే లేదు, ఎక్కాల్సిందే. నేను ఆ యొక్క మొలక చెట్టు ఎక్కాల్సిందే, ఆ పైకి వెళ్ళాల్సిందే, ఆ పైన మొగ్గలను తినాల్సిందే. కాబట్టి ఏం చేయాలి? ఈ శక్తి సరిపోవట్లేదు, ఈ కాళ్ళు సరిపోవట్లేదు, ఈ బాడీ సరిపోవట్లేదు అని అది నానా రకాల ప్రయత్నాన్ని చేసి తనకు అడ్డుగా ఉన్న శరీరాన్ని వదిలేసుకొని, తనకు ఆటంకంగా ఉన్నటువంటి శరీరాన్ని వదిలేసుకొని అది ఒక పక్షి లాగా, లేకపోతే ఒక రెక్కలు దాల్చినటువంటి వ్యక్తిలాగా అది మారిపోయి తను అనుకున్నది సాధిస్తుంది. నీ జీవితంలో ఓటమి అనుభవంలో నుంచి జయ జీవితంలోనికి రావాలి అని అంటే ప్రార్థనే దిక్కు, ప్రార్థనే ఆప్షన్, ప్రార్థనే దారి. ప్రార్థన తప్ప రెండోది ఏమీ కూడా లేదు. నువ్వేదన్నా సాధించాలనుకుంటే నీకెవ్వరు ఏది సహకరించరిక. ఆ పూటకు అది గడిచిపోతుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అనేది ప్రార్థనలోనే ఉంటుంది. కొంచెం కొంచెం మనుషులు సహాయం చేస్తారు కానీ నీకు పర్మనెంట్ సహాయం అనేది ప్రార్థనతో దొరుకుద్ది. కనుక నువ్వు ప్రార్థనలో గడపాలి. అది కర్మేలు ప్రార్థన అనుభవం అయి ఉండాలి. నువ్వు ప్రార్థనలో గడపాలి, అది హోరేబు అనుభవం అయి ఉండాలి. నువ్వు ప్రార్థనలో గడపాలి, అది సియోన్ అనుభవం అయి ఉండాలి. నువ్వు ప్రార్థనలో గడపాలి, అది ఒలివ కొండ అనుభవం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా అందరూ కూడా స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి అందరూ కూడా స్తోత్రం చెప్పండి. అందుచేత ప్రభునందు ప్రేమైన దేవునికి బిడ్డలారా, ప్రార్థనలు ఎంత చెప్పినా కూడా ఉన్న ప్రార్థనలు మర్చిపోతున్న టీం ఉంది. రాను రాను ప్రార్థనకి వెనుకకి వెళ్ళిపోతున్నారు. ఈడ ప్రార్థనకు వచ్చిన వాళ్ళే వస్తున్నారు. ఉపవాసాలకు వాళ్ళే, విజ్ఞాపనకు వాళ్ళే, ఆన్లైన్కు వాళ్ళే, సాగిలా పడేదానికి వాళ్ళే, ఎరికో ప్రార్థనకు వాళ్ళే, ఏ భజన ప్రార్థన బృందం ఉందో వాళ్ళే పర్మనెంట్ అయ్యారు. అందులోకి ఒక్కరన్నా కొత్తోళ్ళు రాలేకపోతున్నారు, ఒక్కరన్నా సమర్పించుకొని యాడ్ కాలేకపోతున్నారు. రోజు రోజుకు ప్రార్థన టీం పెరుగుద్దేమో అని నేను ఆశపడుతున్నాను. దీనికన్నా కాకపోతే దానికి, దానికన్నా కాకపోతే దీనికన్నా వస్తారేమో అని అనుకుంటే దీనికి లేదు, దానికి లేదు. వచ్చిన వాళ్ళే వస్తున్నారు. కొత్తోళ్ళు ప్రార్థన వైపు మరలలేకపోతున్నారు. ఏదో ఒక నీరసం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బిజీ, ఏదో ఒక సాకు, ఏదో ఒక మాటలు చెప్పి కాలం గడుపుతున్నారు కానీ ప్రార్థన వైపు మరలలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. మళ్ళోసారి అందరూ కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి నువ్వు బాగుపడద్దు అనుకుంటున్నావా? సరే, నువ్వు బాగుపడలేకపోతే పడలేదు. మరి నీ పిల్లలన్నా బాగుపడాలా వద్దా? నీ పిల్లల కోసమన్నా నువ్వు ప్రార్థన చేస్తావా చేయవా? నువ్వు ఎట్లాగ ఎడిపోయావు, సరే ఓకే. నువ్వు ఎట్లాగ బాగుపడలేదు, ఓకే. నీ కుటుంబాలు నీ కుటుంబ పరిస్థితులు నిన్ను అడ్డగించాయి, సరే ఓకే. నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? నీ పిల్లల భవిష్యత్తు ఏంటిది? నువ్వు ఎలాగో భూమి మీద సమాధానంగా జీవించలేకపోతున్నావు. నీ పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నావా? నీ పిల్లలకిచ్చే ఆస్తి అదేనా? నీ పిల్లలకిచ్చే దీవెనలు అవేనా? నీ పిల్లలకు దీవెనలు ఇయ్యవా?
నీ పిల్లలకు ఆస్తినివ్వవా? సమాధానం అనే ఆస్తిని నీ పిల్లలకు ఇవ్వవా? నీ పిల్లలకు ఆశీర్వాదం అనే ఆస్తినివ్వవా? నా పిల్లల కోసం నేను ప్రార్థన చేసుకోవడానికి యెరూషలేంకి వెళ్ళాను. మీకోసం, మీ పిల్లల కోసం కూడా నేను ప్రార్థన చేశాను. నా పిల్లల్ని నా పిల్లలుగానే చూసుకున్నాను, మిమ్మల్ని కూడా నేను నా పిల్లలుగానే చూసుకున్నాను. ఎక్కడికో యెరూషలేంకి వెళ్ళి ప్రార్థన చేయాల్సి వచ్చింది, 2 లక్షలు ఖర్చు పెట్టి. ఎక్కడికో వెళ్ళి ఒక ఆస్తినివ్వాలి పిల్లలకి. ఫిజికల్గా సంపాదించి మనం ఇచ్చింది ఏ మాత్రం సరిపోదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు చూసుకుంటాడు. మనం ప్రార్థన చేసి దీవిస్తే చాలు, తరతరాలు దేవుడే చూసుకుంటాడు. తరతరాల వరకు దేవుడు నడిపిస్తాడు. ఇదే బెస్ట్ ఆప్షన్. మనిషికి ₹1,00,00,000 ఇచ్చేదానికంటే ప్రార్థన చేస్తే కొన్ని కోట్ల రూపాయల దేవుడే ఇస్తాడు అనేది నా విశ్వాసం. నీకు లేదా విశ్వాసం నీ పిల్లలు దీవించబడతారని? ఒక ఉన్నతమైన పర్వతపు అనుభవం వద్దా? ఒక హోరేబు ప్రార్థన అనుభవం వద్దా? నువ్వు అలాగే మోడుబారి ఉంటావా? ఇంకెంతకాలం ఉంటావు? ఉన్న ప్రార్థన మర్చిపోతావా? ఉన్న ప్రార్థన పోగొట్టుకుంటావా? లోకంలో కలిసిపోతావా? కొద్దిగా కలిసిపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళా తిరిగి నువ్వు కోలుకుందామన్నా కూడా ఆప్షన్ లేని విధంగా సమస్యలు వస్తాయి. చాలామంది అంటారు, షుగరు రావద్దండి, వస్తుంది పోనే పోదు అంటారు. బీపీ రావద్దండి, వచ్చిన బీపీ పోనే పోదు అంటారు. థైరాయిడ్ రావద్దండి, వస్తే థైరాయిడ్ పోదు అంటారు. కొన్ని వ్యాధులు ఉన్నాయి, వస్తాయి మళ్ళీ తిరిగి పోవు. అవి కంట్రోల్లో ఉంటాయే తప్ప కంట్రోల్లో పెట్టుకుంటే మళ్ళీ తిరిగి అయితే పోవు. మన డైట్ని బట్టి అవి కంట్రోల్ చేసుకోవటమే తప్ప దానికి వేరే మార్గం లేదు. అట్లాగే ఏదైనా సమస్య వచ్చిందంటే పోదు. ఏదైనా శోధన వచ్చిందంటే ఇంక అది పోదు. నువ్వు శోధన క్రియేట్ చేసుకోవటం, ప్రార్థన మానుతున్నావు, ప్రార్థన ఆపేస్తున్నావు, ప్రార్థన మర్చిపోయావంటే శోధన తెచ్చుకుంటున్నావు, నీకు శోధన రాబోతుంది అని అర్థం. అది అందులో ఏమీ లేదు, ఇక గుడ్డి ఒక మీనింగ్. అంచేత లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం చాలా హైట్గా పెరుగుద్ది. దేవుడు శ్రేష్టమైన పర్వతాల మీద దాన్ని నాటాడట. స్తోత్రం హల్లెలూయా.